అశోక్ నగర్లో అమ్మాయిలకి సేఫ్టీ ఉందా? సో యాక్చువల్లీ ఏంటి అంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటరు. అండ్ ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇది గమనించాలి. పేరెంట్స్ కూడా ఈ విషయాన్ని గమనించాలి. అండ్ అట్ ది సేమ్ టైం అబ్బాయిలు కూడా ఈ విషయాన్ని గమనించాలి. అండ్ దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ వార్నింగ్ దోస్ హు ఆర్ డూయింగ్. ఐఏఎస్ ఫ్యాకల్టీ ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక వార్నింగ్ లాగా అనుకోవచ్చు. నాకు తెలీదు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేస్తారు మనవి. అండ్ ఖచ్చితంగా వాళ్ళకి రీచ్ అవుతుంది ఫ్యాకల్టీకి అండ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్కి అని చెప్పిన ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ అశోక్ నగర్లో అమ్మాయిలకి సేఫ్టీ ఉందా? ఎస్, ఈరోజు ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము. ఐ నో దిస్ ఇస్ వెరీ సెన్సిటివ్ పాయింట్ టు డిస్కస్. నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఇప్పటి వరకు ఎవరు ఈ ఇష్యూని రైజ్ చేయలేదు, ఈ కన్సర్న్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళలేదు. బట్ ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ అంటే అందరికీ తెలియాలి జరుగుతూ ఉంది అని నాకు వచ్చిన సమాచారం బట్టి ఖచ్చితంగా మీ అందరూ కూడా తెలుసుకోవాలి అని చెప్పి నేను కూడా చెప్తా ఉన్నాను. అయితే ఇక్కడ అశోక్ నగర్లో అమ్మాయిలకి సేఫ్టీ ఉందా? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్స్టిట్యూట్స్లో జనరల్గా ఏంటి అంటే ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటప్పుడు మనం ఒక ఎంత అమౌంట్ ₹1,00,000, ₹1,50,000, ₹1,20,000 ఎంతో కొంత మనము వితౌట్ ఆప్షనల్ అనే ఒక ఫీజు, విత్ ఆప్షనల్ అనే ఒక ఫీజు, ఈ విధంగా ఏంటి అంటే మనం పే చేస్తూ ఉంటాము. అయితే కొంతమంది అతి తెలివి ఫ్యాకల్టీస్ క్లాస్లో మంచిగా చెప్తూ వాళ్ళని మెల్లగా 15 నుంచి 20,000 వరకు నెలకి మెంటార్షిప్ పేరుతో వసూలు చేస్తా ఉన్నారు. ఇక్కడ డబ్బులు తీసుకోవడం ఒకటే కాదు, వీళ్ళని డౌట్స్ క్లియరెన్స్ పేరుతో అర్ధరేత్రి అపరేత్రి అని లేకుండా వీళ్ళని ఏంటి అంటే రూమ్స్ కి పిలిపించుకోవడం, ఓకే, వాళ్ళ ఉండే ప్లేస్ కి పిలిపించుకోవడం. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ కూడా అప్పుడే యూపీఎస్సీ క్రాక్ చేయాలి, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అని ఒక మంచి గొప్ప సంకల్పంతో వచ్చిన స్టూడెంట్స్ కూడా, సో అంటే అక్కడ ఉండే స్టూడెంట్స్ ఏమైనా కొంచెం స్పెషల్గా ట్రీట్ చేయడం, ఏమో త్వరగా డౌట్స్ క్లియర్ చేయడం, ఏమో కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యేసరికి అబ్బా యూపీఎస్సీ ఫ్యాకల్టీ నాతో చాలా క్లోజ్గా ఉన్నారు, యూపీఎస్సీ ఫ్యాకల్టీ నాతో చాలా మంచిగా అంటే మిగతా స్టూడెంట్స్ కంటే నన్ను స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారని ఫస్ట్ ఈ విధంగా అలా క్లోజ్ అయిన తర్వాత ఇది మెల్లగా శారీరక సంబంధానికి దారితీస్తుందా? కొంతమంది ఐఏఎస్ ఫ్యాకల్టీ మెల్లగా వాళ్ళని లోపరుచుకొని శారీరక సంబంధానికి దారి తీస్తున్నారా అనే అనుమానాలు అనేది లేకపోలేదు. తర్వాత ఏంటి అంటే అమ్మ అనుకున్న రాదు, అయ్యా అనుకున్న రాదు, డౌట్స్ క్లియరెన్స్ పేరుతో అర్ధరేత్రులు ఎప్పుడంటే అప్పుడు రిప్లైస్ ఇస్తూ, ఎస్పెషల్లీ కొంతమంది ఐఏఎస్ ఫ్యాకల్టీస్ అండ్ దీంట్లో 40 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, తర్వాత వచ్చేసి 50-60 ఏళ్ళ వయసు ఉన్న సీనియర్ ఫ్యాకల్టీ ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారేమో అని అనిపిస్తూ ఉంది. అండ్ దానికి సంబంధించి ఒక డీటెయిల్గా ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే సేఫ్టీ అంటే మీ ఏదైనా కానీ విత్ ఇన్ ది 9 to 6 లేకపోతే ఆఫీస్ అవర్స్ దాటి మెసేజ్లు కాల్స్ ప్రిపరేషన్లో ఉంటారు కాబట్టి తప్పులేదు. కానీ ఈ రూమ్స్కి వెళ్ళడము, వాళ్ళున్న ప్లేస్కి వీళ్ళు వెళ్ళడము, ఇవన్నీ చేస్తే తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ప్రతి పేరెంట్స్ ఈ విషయాన్ని గమనించగలరు. మెంటార్షిప్ పేరుతో చాలామంది ఐఏఎస్ ఫ్యాకల్టీస్, ఒకరు ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, ఒకరు ఎస్పెషల్లీ, సో అతని గురించి అక్కడ మన ఎవరిని అడిగినా చెప్తారు. ఒక ఇన్స్టిట్యూట్లో పనిచేస్తూ అక్కడ ఉండే ఒక పర్సన్తో రిలేషన్ పెట్టుకొని, నేను ఇల్లీగల్ అన్నాను కానీ రిలేషన్, మంచి రిలేషన్, గుడ్ రిలేషనే కాదనట్లేదు, ఆ రిలేషన్ పెట్టుకొని అక్కడి నుంచి ఇంకొక ఇన్స్టిట్యూట్ మొదలుపెట్టి, సో ఇక్కడ ఏంటి అంటే అది గుడ్ రిలేషన్ అయి ఉండొచ్చు కానీ అతని మీద చాలా రూమర్సా లేకపోతే రకరకాల మంది ఈ విధంగా చెప్తా ఉన్నారు. సరే, ఇది మనం ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేదు కాబట్టి మనం అంత డీటెయిల్గా దాని గురించి వాళ్ళ పేరు ఎవరు ఏంటి అని మనం డిస్కస్ చేయట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటున్నానంటే అశోక్ నగర్లో అమ్మాయిలకి సేఫ్టీ అయితే అశోక్ నగర్లోనే కాదు ఎక్కడైనా కానీ మన జాగ్రత్తలో, మన లిమిట్స్లో మనం లేకపోతే, అంటే మన లిమిట్స్ అంటే మా చెల్లిలో అక్కో వీడియో చూసే ప్రతి అమ్మాయికి చెప్తా ఉన్నాను నేను, మన లిమిట్స్లో మనం లేకపోతే మళ్ళీ చివరికి మనమే బాధపడతాము. అండ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఇన్స్టిట్యూట్ త్రూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈ ఐఏఎస్ ఫ్యాకల్టీ దందా ఎక్కువైపోతుంది. అండ్ ఒక పర్సన్ ఉన్నాడు ఎస్పెషల్లీ, 10 రోజులు క్లాస్ చెప్తాడు, బాగా క్లాసులు చెప్తాడు, 10 రోజుల తర్వాత ఇన్స్టిట్యూట్ని బ్లాక్మెయిల్ చేస్తాడు, పెంచమని, కమిట్మెంట్ పెంచమని. అండ్ కమిట్మెంట్ అంటే అనుకున్న డబ్బుల కంటే ఒక ₹10 అనుకుంటే ₹10 కాదు ₹15 చేయండి,
లేకపోతే ఇన్స్టిట్యూట్ బ్యాచ్ చేసి అక్కడి నుంచి బయటకు రావడం, ఇదంతా చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఈ మెంటార్షిప్ పేరుతో 15,000 మళ్ళీ అవసరమా? మీరు ఆల్రెడీ ఇన్స్టిట్యూట్కి పే చేస్తున్నారు కదా, మీరు ఆ 1 lakలోనే వాళ్ళు ఖచ్చితంగా 1,50,000 పే చేస్తూ ఉంటే గట్టిగా క్వశ్చన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఇంకోటి, ఈ అమ్మాయిలు కూడా మామూలుగా లేరు. అమ్మాయి కార్డు వాడి కొంతమందిని డిఫేమ్ చేయడము, బెదిరించడము, లేకపోతే వచ్చిన పని కాకుండా డీవియేట్ అవుతూ వీళ్ళ పని వెళ్ళి చేసుకుంటారు. ప్రతి ఒక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్, ఒకవేళ బాయ్స్ ఈ వీడియో చూస్తా ఉంటే మీకే చెప్తా ఉన్నాను, అమ్మాయిలు వాళ్ళు ఎట్లయినా కానీ వాళ్ళు ఫోకస్ అంటే వాళ్ళు చదువు ప్రిపేర్ అయ్యే టైంలో ప్రిపేర్ అవుతారు, తిరిగే టైంలో తిరుగుతారు, మీతో ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేస్తారు. ఒక అమ్మాయికి 2-3 బాయ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ర్యాంక్స్ కూడా సాధిస్తారు. వాళ్ళు అంటే చదివే టైంలో చదువుతారు వాళ్ళు. కానీ ఎవరైతే యూపీఎస్సీ ఆస్పిరెంట్ కొంతమంది అబ్బాయిలు ఉన్నారో వచ్చిన పని మర్చిపోయి ఈ అమ్మాయిలు ఎందుకు తిరగడం ఎక్కువైపోతుంది. సో ఇది కొంచెం సెన్సిటివ్ పాయింట్, మీరు అర్థం చేసుకోండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అమ్మాయిలు ఒకవేళ ర్యాంక్ సాధించకపోతే ఎవడో ఒకడు మంచి జీతం సంపాదించేవాడనో, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నోడనో, లేదా మంచి ఆస్తి ఉన్నోడనో చూసి పెళ్లి చేసుకుంటారు. కానీ మీ పరిస్థితి ఏంటి ఆలోచించండి. దిస్ ఈజ్ అ హార్ష్ రియాలిటీ. అండ్ చాలామంది అమ్మాయి కార్డు పెట్టుకొని కూడా బెదిరిస్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మన సమాజంలో చాలా ఈ అమ్మాయి కార్డ్ అనేది బాగా ప్లే చేస్తున్నారు. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి అంటే దీన్ని చాలామంది మిస్యూజ్ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకే పవర్ ఎక్కువ ఉంది. సో బీ అవేర్ ఆఫ్ దట్, బీ కాషియస్ ఆన్ దిస్ థింగ్. చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ పేరెంట్స్ కూడా మా కూతురు మీద నాకు నమ్మకం ఉంది, ఐఏఎస్ కోచింగ్ యూపీఎస్సీ కోచింగ్కే పంపించాను, మంచిది అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇక్కడ మంచిది చెడ్డది అని కాదు, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఒకవేళ మీ కూతురు మంచిదైనా పక్కన ఉన్న సిచ్యువేషన్స్ బ్యాడ్ చేస్తే ఏం చేస్తారు? సో ఇక్కడ ఏంటి అంటే ఖచ్చితంగా ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎవరైతే యూపీఎస్సీ కోచింగ్ కోసం పిల్లల్ని వాళ్ళు మంచిగా ప్రయోజకులు అవుతారు అని చెప్పి తినక రూపాయి కూడబెట్టి వాళ్ళని హైదరాబాద్ పంపించి అండ్ ఎట్ ది సేమ్ టైం వాళ్ళ మీద మనము కొంచెము ఏం చేస్తున్నారు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండడంలో తప్పేం లేదు. సో ఇది ఒకసారి ఆలోచించండి. అండ్ నిజంగా మీకు తెలుసో లేదో ఇక్కడ అశోక్ నగర్లో కొంతమంది క్లాసులకి లేకపోతే కొంతమంది కోచింగ్కి కేవలం ఎవరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ జాయిన్ అయిందనో లేకపోతే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ జాయిన్ అయిందనో వచ్చి పెళ్ళిని పోస్ట్పోన్ అంటే మీరు ఫోర్స్ చేస్తున్నారు, రకరకాల రీజన్స్తో వచ్చి ఇక్కడ ఉంటున్నారు. అండ్ వాళ్ళు డీవియేషన్కి గురవుతున్నారు. అండ్ నమ్ముతారో లేదో 80,000 మంది ప్రతి సంవత్సరం కోచింగ్కి యూపీఎస్సీ కోచింగ్కి అప్రాక్సిమేట్లీ మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తూ ఉంటే లాస్ట్ టైం 2024లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనుకుంటున్నారు? ప్రిలిమినరీ స్టేజ్లోనే మెయిన్స్ దాకా వచ్చిన వాళ్ళు 500 మంది. 80,000 ఎక్కడ, 500 మంది ఎక్కడ? సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ప్రిలిమినరీ స్టేజ్లోనే దాదాపు ఎంతమంది ఆగిపోయారు చూడండి. సో ప్రతి ఒక్క పేరెంట్స్ ఆలోచించాలి. ప్రతి ఒక్క అమ్మాయి సేఫ్టీ ఎక్కడ మన లిమిట్స్లో మనం లేకపోతే సేఫ్టీ అనేది ఎక్కడ ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం మా అక్కో మా చెల్లిలో ఇక్కడ ఈ విధంగా చదువుతూ ఉంటే నేను ఎలా జాగ్రత్తలు చెప్తున్నానో అలాగే మీకు జాగ్రత్తలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ ఇష్టం లేకపోతే తీసుకోవద్దు, అది మీ ఇష్టం. ఎవరైనా బ్రదర్స్ కూడా నేను చెప్తా ఉన్నాను, మీ అందరు కూడా ఏంటి అంటే కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కాకపోతే ఇంకోటైనా ప్లాన్ చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా అమ్మాయిలు ఉంటారు అనే విషయం మీరు మర్చిపోవద్దు. అండ్ ఎస్పెషల్లీ ఐఏఎస్ ఫ్యాకల్టీ మీరు గురువునే ఎక్కువ దేవుడు తర్వాత దేవుడు అంతవారు అంటారు. మీరు అలాంటి పొజిషన్లో ఉండి ఇలాంటి చిల్లర పనులు, చిచోరా పనులు, లేకపోతే దిగజారిన పనులు, ఇంకేమనాలో మాటలు రావట్లేదు, కీచకలు, ఇలాంటి పనులు అనేది చేయకుండా ఉంటే మంచిగా ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అండ్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ విధంగా జరుగుతూ ఉందని చెప్తాను. నా దగ్గరకు ఒక్క స్టూడెంట్ వచ్చినా చెప్తున్నాను, డెఫినెట్లీ దాన్ని టాలరేట్ చేయము. అండ్ జనాల్లోకి తీసుకెళ్తాను, నేను పబ్లిక్లో తీసుకెళ్తాను. అండ్ సో బీ అవేర్ ఆఫ్ దట్, బీ కాషియస్ ఆన్ దిస్ థింగ్. జాగ్రత్తగా ఉండండి. అండ్ డెఫినెట్లీ మీ మీద చాలా అభిమానంతో దేవుడి తర్వాత దేవుడంతగా మిమ్మల్ని భావిస్తున్నప్పుడు సో మీరు డెఫినెట్లీ దాన్ని నిలబెట్టుకోవాలని మీకు కూడా చెప్తా ఉన్నాను. అండ్ కొంతమంది ఎస్పెషల్లీ ఒక పర్సన్ ఉన్నాడు, అతనికైతే ఈజ్ టోటల్లీ అన్ఫిట్. ఇంకొక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఉన్నాడు, ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. అతను పెద్ద ఇన్స్టిట్యూట్, పెద్ద బిల్డింగు, పెద్ద ఐఏఎస్ ఫ్యాకల్టీ, చేసే మాత్రం పాడు పనులు. దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా సమాచారం సేకరిస్తున్నాను. ప్రతి ఒక్క పాయింట్ నేను దాని గురించి త్వరలో మీకు అప్డేట్ చేస్తాను. ఇది ఒక్కసారి ఆలోచించండి. అశోక్ నగర్లో అమ్మాయిలకి సేఫ్టీ ఉందా? అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా సేఫ్టీ లేదు, మన లిమిట్స్లో మనం లేకపోతే.